ఏమైందే? ఎంతసేపు అయినా పిలవబట్టి ఒక్కలు అన్నరారు. వస్తానక్క. వస్తానే ఉంటుంది అక్క. ఏంది మరి గంటగానం పిలుస్తా అప్పటి. అరే బుజ్జికి 5 ఏళ్ల లోపే చెవులు కుట్టిద్దామని ఆలోచిస్తాను. మిమ్మల్ని కూడా అడుగుదామంటే ఇంత సేపటి బట్టి ఒక్కలు అన్నరారాయే. వస్తనే ఉంటుంది, నీకు తెలియదా ఆయన గురించి? వస్తానంటే ఏటు ఏటు అంటాడు. ఆయన కథ నీకు తెలియదు ఏమున్నది అక్క. మీరు ఎట్లా అంటే గట్లనే నాదే ఉన్నది. నేను ఏం చెప్పినా ఆయన నా మాట వినడు. మా అన్నకి ఎరక మా వదినకి ఎరక అంటాడు. నేను చెప్పుడు వేస్ట్ ఆయనకు. అయితే కానీ ఇవన్నీ పక్కన పెట్టి అయ్యగారిని పిలుద్దాం, వాళ్ళని కూడా పిలువురు, అందరం కూర్చొని మాట్లాడుకొని ఎప్పుడు మంచి రోజు ఉన్నది ఎట్లా అనుకొని మంచిగా చేద్దాం ఫంక్షన్ బుజ్జికి. సరే అక్క చేద్దాం. ఏమండి ఏమండి పోయినట్టున్నాడేటో ఇక అవతల అంటాడు. అగోతోడు ఎప్పుడు వస్తాడో ఎటు పోయిందో. ఈయన పంచాయతీ కనిపోయిండు, మరి వచ్చిందా రాలేదా? అక్క ఏందేమో ఒక్కటే పిలుసులు పెడతాను రా కుసా. ఇగో పిల్లలు చూడు ఏం అంగడి చూసినా నీతో మాట్లాడదామంటే బావనే ఉంటాడు. నాకు అసలు ఎప్పుడు టైం దొరకలేదు. నీతో చాలా ముచ్చట్లు చెప్పేటి ఉన్నాయి. ఏందిరా ఏం ముచ్చట? ప్రతి ముచ్చటకు దేనికైనా నువ్వు పెద్దక్క అని అక్కనే ముందట పెడతాను. ఆమె మనల్ని నమ్మించి మోసం చేస్తాంది. నీ ముందట ఓ తిరిగి నటిస్తాంది, నా ముందట ఓ తిరిగి నటిస్తాంది. నీ పిల్లలను సాటుకు నువ్వు చూడక ముందుకు ఎట్లా పడితే అట్లనే మాటలు అంటాంది, తిడుతాంది, కొడుతాంది. ఊకోవే నువ్వు ఎట్లంటే అక్కని ఎట్లా నమ్ముతాయి? నీతో ఎంత చెప్పినా నమ్మవు. అక్క పిల్లలు లేకపోయినా మన పిల్లల్ని సొంత పిల్లల్లాగా చూసుకుంటది. నీకు ఎట్లా నమ్ముతాయి? అట్లా అంటగానే నేను నీకేం ముచ్చట చెప్తలేను. ఏమైంది మళ్ళీ నువ్వు ఇట్లా నా మీదకి తెచ్చేవి అక్కో. మీరు మంచిగానే ఉంటారు. మళ్ళీ నన్నే ముందు నీకే తెలుస్తుంది అక్క. నేను ఏం చెప్పినా నమ్ముతలేవు కదా. నేను వెళ్ళిపోతాను. నన్ను అయితే బదనాలు చేయకు. నువ్వు అక్కడ బాగా వస్తానంటున్నాడు, నేను వెళ్ళిపోతాను. సరేనే. ఏమైంది అలా దీనికి ఇట్లా అంటాంది? వచ్చినవా? నీకేమో సోపతులాయే తిరగబోడాయే. నేను ఎక్కడ పోయినా కానీ తీయరాదా? ఏ సాగు మరి చెల్లో చచ్చిపోతాను, ఇంటికి చచ్చిపోతాను. ఏం మాట్లాడుతున్నావు? ఏం కదా ఎప్పుడు మధ్యలో రాలేదని నీకు పతాకం నేను ఏం చెప్పినా వినవు కదా. అన్న వదినే అంటావు కదా. మీ అన్న మీ వదినే మా పిల్లల్ని కొడతానులట. మీ వదినే కొట్టాం కాదు చూసిందట. అది చూసి వచ్చి నాకు చెప్తాంది. ఏది అది మీ చెల్లె? మా చెల్లె. మీ చెల్లె చెప్పిన మాటలు నువ్వు పట్టుకున్నావు అంతేనా? అది చూడదు అనుకుంటున్నావు, నీకు తెలియదా? తక్కువది కాదు. నువ్వు అబ్జర్వేషన్ ఎప్పుడు చేయలే దాన్ని. నేను ఎప్పుడు సందో గమనిస్తానా? ఏం చెప్తాను ఎరికేనా? ముగ్గురం పొత్తులు ఉన్నాం కదా అన్నదమ్ములం. ఆడు ఎట్లాగో చిన్నోడు పని చేస్తలేడు, అటు దిగుతాడు కదా. ఇట్లా మీ పెద్దోడు పంచాల పోతాడు పెద్దలవా. ఇప్పుడు నేను అటేటో ఇంత పని చెప్తాను, మెకానిక్ పని. కుట్ర పెట్టుకొని వాళ్ళకి పిల్లలు కానీ ఇంకా వీళ్ళకి పిల్లలు లేరు కదా, ప్లాన్ చేసి వీళ్ళ ఫంక్షన్ ఎందుకు చేయాలన్న ఉద్దేశంతో ప్లానింగ్ ఉన్నది. నీకు తెలియదు. దానికే వస్తుందయ్యా మనల్ని విడగొడితే. అయితే పుల్లలు కాదు, ఆమె చెప్పిన మాటలు నువ్వు ఎప్పుడు నమ్మకు. ఏం చెప్పు నాకు ఒకసారి. ఏం చెప్తుంది? అదేం చెప్తుంది? అంత నా గురించే చెప్తుంది. ఏమనంటే అది మంచిది కాదంటావు. కాదు కాదు, ఇప్పుడు మీ చెల్లి వచ్చింది కదా, ఏం చెప్తుంది నీకు? ఏం చెప్పలే. ఇగో పిల్లలకు చెవులు కుట్టిద్దాం అనుకుంటాం కదా అక్క. ఏదేమైనా నువ్వు పెద్దక్కకే చెప్తావు, పెద్దక్కనే చేయమంటావు. ముందర పడి అన్ని పనులు. పెద్దక్కనేమో పిల్లల్ని కొట్టింది. నేను చూసిన అక్క అని చెప్పింది. అది చూసింది చెప్పింది. దాని తప్పేమున్నది? మీ పెద్దక్క గుణం నాకు తెలుసు, మా వదిన గుణం, అన్న గుణం నాకు తెలుసు. ఏనాడు కాదు ఎప్పుడు కానీ ఎప్పుడైనా కూడా పిల్లల్ని అంత మంచిగా చూసుకున్నది. ఏదో కుట్ర ప్లాన్ తయారు చేస్తాంది, ఒకసారి ఆలోచించు. సరే చేయండి, వాళ్ళ గురించి మనకెందుకు, మీదకి వచ్చినప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏమున్నది అందులో గానీ. ఇప్పుడు అన్నేటో పోయిండు, అన్న లేడు, వదిన లేదు. మరి ఫంక్షన్ మాట్లాడి అదే అన్నది మీ వదిన మాట్లాడదామని అంటే పిలిస్తే అంతలోపే ఆయన ఎటో పోయిండు మీ తమ్ముడు, మీ అన్న. ఆయనే పంచాయతీ వేయండు, అత్తడు. ఇప్పుడు అత్తడు వచ్చిన తర్వాత చూడుకో ఇక వదిన అన్నని పిలిచి కూకొని మాట్లాడు. నేను నడిపేదానికి ఎంత చెప్పినా నమ్ముతలేదు. నేను దానికి ఎంత చెప్పినా వేస్టే అవుతుంది. అక్క అని మెల్లగా పోయి బుధకిచ్చి చెప్పిన. నేనేం చేయాలి ఇప్పుడు? నాతోటేమో అవుతలేదు ఈ పని అంతా. ఏడు పడదామంటే తాగుతోడు ఇంటలేడు, ఇటువైపు నుండి వర్కౌట్ అవుతలేదు. అట్లనన్నా దానికి ఏమన్నా చెప్పాలి పెద్దదానికి. అది ఇంటదో ఏం చేస్తుందో. పోతాను ఇక నేను. అక్క ఏం చెప్తాను? చింతపండు తన చెల్లెగా ఇంకా అయితలేదా? ఏడైతే చెల్లె అంత నారబట్టింది తిత్తానా. నీతోట ముచ్చట మాట్లాడాలి. ఎప్పుడు నీ ఇక్కడికి అడ్డామన్నా బాగా ఉంటాను. ఏం చెల్లె? ఇప్పుడు నడిపక్క నన్ను పిలుచుకొని ఏమంటాను అనుకుంటాను?
ఏమంటాను చెల్లె? బుజ్జికి చెవులు కుట్టియాలి, కుట్టిద్దామని నడిబామని అడిగితే అన్నకి ఎరక వదనకి ఎరక అని అంటాడట. అక్క ఏమంటుంది, నా బిడ్డ గురించి వాళ్ళేంది బాధ్యత తీసుకునేది, నాకు తెలియదా, నేను చూసుకోనా, వాళ్ళ పిల్లలు లేరు కాబట్టి నా బిడ్డని దగ్గర చేసుకోవాలని నటిస్తాలు నా ముందట అని అక్క అంటుంది. ఎట్లా ఎందుకంటాను చెల్లె? తెల్లారులైతే నా మీద నిలిచిపెట్టిపోతుంది. నేనే పేరు కదిగా అన్నది కానీ నేనే సత్తాను కదా చెల్లె. నాతో అయితే అట్లా అన్నది. మరి నేను అమ్ముచ్చట నీకు చెప్తాను. నువ్వేమో పిల్ల మీద ప్రేమలు చూపిస్తే ఉల్కపోతావు, సాటకు అట్లా అంటుంది. ఊకో చెల్లె, అన్ని గట్ల మాట్లాడతావేంది? కానీ నీతో గట్ల ఎందుకంటది? అది అన్ని లేనిపోయిన ముచ్చట్లు చెప్పాల్సిన అవసరం నాకేమున్నది? దాని గురించి నాకు తెలియదు. గట్ల ఎందుకంటది? అక్కని ఇష్టం. తెల్లారులైతే నా మీద నిలిచిపెట్టిపోతుంది. గట్ల అంటారు చెల్లె. బాగా వస్తానట్టున్నాడు, నేను పోతాను. ఏమో వీళ్ళు ఏందో ఏమో చెప్తారు, నాకు ఏం అర్థం కాదు. అది గట్ల ఎందుకంటది నన్ను? ఏం చేస్తానా? చింతపండు వస్తానయ్యా. అలసిపోయి వచ్చిన కొన్ని మధ్యలో లేపో. నీ కొరకే చూస్తానయ్యా. ఎందుకు? మన బుజ్జి చెవులు కుట్టిద్దాం, 5 ఏళ్ల లోపే కుట్టియాలని ఇప్పటిదాకా చెల్లెలు నేను మాట్లాడుకున్నాను. బాగా వచ్చినాక మాట్లాడదాం అక్క అన్నారు. పిల్లయ్యా నాకు పంచాయతీ లేట్ అయింది. లేట్ అయింది. ఓకే, నాయనను తమ్ములం పిల్లయ్యా మాట్లాడాలి. చెప్పాలా? పెద్దోడా, ఓ చిన్నోడా, నాయన తీసుకొని రాలి మాట్లాడదాం. అరే పెద్దోడా, నాయన అబ్బా వచ్చిందారా? ఏడొచ్చింది పండుగ పోయి రాలే, అత్త తీరాలి. అరే ప్రతి ఏటా రాఖీల పండుగ కానీ పోతుంది, అక్కడ ఉంటది అన్నలను చూసుకోండి. ఇప్పుడు వచ్చినారా ఆయన? ఇప్పుడు వచ్చినారా? అవునా? ఏడు వీటి చిన్నోడేడి? అరే కూడా చిన్నోడు అరే అరే నువ్వు పెద్ద దగ్గర పోరా. ఇగో అరే కూర్చున్నాడు. మన్మరాలది చెవులు కుట్టేది పండుగ ఉన్నది, ఎప్పుడు చేస్తాను చెప్పు. అదే దాని గురించి మాట్లాడడానికి తమ్ముళ్ళని పిలిచిన నిన్ను పిలిచిన ఆయన. అదే ఏమంటావు దాన్ని కూడా? నేను ఏమంటానంటే ఇప్పుడు ఫంక్షన్ చేసేది మనం అనుకుంటాను, దీనికి అనుకునే ముందు దీని సంగతి ఒక్కసారి చూడాలి. దీన్ని ఏంది తాగుడు చిన్నది పెద్ద నాకు తలకాయ నొప్పి అవుతుందా? ఏం చేయాలని చెప్పి ఏం చేస్తుంది తెలుసా? బయట పోతే ఎచ్చెత్తిపోతుంది రా నాది. ప్రతి ఒక్కడు నీ చిన్న కొడుకు తాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోతుంది అని చెప్తున్నారు. ఏం చేయాలని చెప్పు. సమాజం మీద చిన్న కొడుకులు అంటే గిట్టినే ఉంటారు. వాడు ఇంటలేడే ఎంత చెప్పినా కానీ నేను చెప్తాను, నడిపోడు చెప్తాను. దొరికిండు అన్ని ఇవే ఉల్టా మాటలు. ఆ తాగుడు ఆ సాయంత్రం వరకు నువ్వు ఇవ్వకుండా మరి ఎట్లా ఇస్తారు? ఎనిమిదికి ఇస్తాను పైసలు? నేనెందుకు ఇస్తానని అంటే మొత్తం పెద్ద దగ్గరనే పెడతాను, మీరు ఇద్దరే చూసుకుంటారని కావాలంటారు. నాకు తెలుసు కానీ వాళ్ళకి తెలియదు కదా. మనకు తెలుసు, మన వ్యవహారం చేసేది ఎంత కష్టపడేది మనకు తెలుసు. అన్న పంచాయతీ చెప్పబోతాడా? నేను అన్నగానే పోతానా? అన్న పంచాయతీ చెప్పి ఇంటికి వస్తాడు, నువ్వు నేను వెళ్దాం. సంగతి ఇప్పుడు అట్లాంటిదే కదా మరి ఇట్లా బయటకు వచ్చింది. చెప్పు. అయ్యో పడ్డారనుకుంటున్నావా? బిడ్డ కాలం మొక్కుతానా? లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. నాకు ఏమేర్పడుతుంది దానికి? ఒక్క నాడ కాకపోతే ఒక్క రోజన్నా కూడా మరి గట్ల కాదని చెప్పకపోతే వాని గురించి కాదు కానీ కూడా బుజ్జికి మనం చెవులు కుట్టిద్దాం అని ఫంక్షన్ చేద్దాం అంటున్నాం. మరి ఎట్లా చేద్దాం అనేది ఆలోచన చేసుకుంటా. నా వంతు నేను బిడ్డకు నేను పట్టీలు తెస్తా, నేను కమ్మలు తెస్తా, నా వంతు. పట్టి వాడు ఎట్లా అంటాడు కానీ నువ్వు చెప్పు బాబు, నువ్వు చెప్పు. ఇక అందరి చుట్టాలకు మాత్రం అందరికి పిలవాలి, చాలా గొప్పగా చేయాలి. అయితే ఏమంటారంటే నా బిడ్డ ఫంక్షన్ అంటే మన బిడ్డ మా ఇక మీరు వేరే వేసుకోకూడదు. అయితే
మన చుట్టాలల్లా గ్రాండ్ గా చేద్దామా, మామూలుగా చేద్దామా, దగ్గర వాళ్ళని పిలుచుకుందామా, పాలల వరకు పిలుచుకొని చేసుకుందామా? చాలా గొప్పగా చేయాలని మా ముగ్గురు అన్నదమ్ములు తోడుగా ఒక్కదే బిడ్డ. అదే ఆ బిడ్డకు పెద్దగా చెప్తేనే నాకు విలువ ఉంటది, నీకు విలువ ఉంటది, నడుపుకుంటుంది విలువ ఉంటది. అదే ఆ విలువను కాపాడుకున్నానికి నాయన మనం మంచిగా పెద్దగా చేస్తేనే ఊళ్ళో మనం పెద్ద మనుషులం. అదే అంటున్నా కదా. నువ్వు నిన్న చేసి వచ్చిన పంచాయతీ ఉన్నదా, వాళ్ళని నేను కలిసిన వాళ్ళగా పైన తీసుకొచ్చుకున్నా. నా ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళకి మాత్రం పులిబార్లు నేను అరే తెచ్చిపెట్టాను. ఆగాడు ఇంకో చాకు. మాట్లాడుతుంది కదా. మేము మాట్లాడేది చెప్పేదేందిరా? కొంచెం పక్కన పెట్టి తాగుడు. ఫంక్షన్ అంటే మందు ఉండాలి, సుక్కు ఉండాలి, ముక్కు ఉండాలి, అప్పుడు ఫంక్షన్ అవుతుంది. నీ బొక్కలు వలుగుతాయి నువ్వు అట్లా అంటే. నువ్వు సపరేట్ అన్ని చేద్దాం అంటే ఇంట్లోనే మాట్లాడతాను. ఏం లేదు నాయన, మనం చేసే బాధ్యత మనకు ఉన్నది. మన బిడ్డ ఒకతే మాకు ఇంట్లో మంచిగా ఘనంగా చేద్దామని మేము ఫిక్స్ అయినాం. ఆ ఫిక్స్ లో నువ్వేం మాట్లాడతావు, నువ్వు చెప్పు, నడిపడం నువ్వు కూడా చెప్పావు. అదే నేను చెప్పేది ఒకటి, పుట్టక పుట్టింది మనవరాలు, చాలా గొప్పగా చేద్దాం. అంతే. అందరినీ పిలవాలా. అందరి కొడుకు మాత్రం వద్దు, కొడుకు మాత్రం వద్దు. ఇక అందరం కూర్చొని మాట్లాడుకుంటాను కానీ అవ్వలేనప్పుడు మాట్లాడతాను. అబ్బా సరే ఆగరా, కొంచెం ఆగు. ఏం లేదు, అవ్వ చెప్తే మనం చెప్తుంటది. మనం ఒక్కోసారి మాకు కోపం చెప్తే కానీ ఏం లేదు. నేనున్నా కదా నాకు చెప్పేదానికి. ఎందుకు బాధపడుతున్నా? ఇప్పుడు వచ్చి మీరు ముగ్గురు కలిసి ఓన్లీ అయ్యగారి గారికి ఓన్లీ ఏ రోజు మంచిగా ఉన్నది, మంచిగా ముహూర్తం చూసి కాళ్ళు కొట్టియాలి చేయాలి. మనం ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ చేస్తాం, అమ్మాయిది చెవులు కుట్టు. ఆ ఒక్కరోజు దాకపోతే ఏమైతే ఇదే మాట ఉంటావా? ఇప్పుడు అన్నావు కాదా నీ ఫ్రెండ్స్ లకి ఇది కావాలని. బాబు నాకు తెలుసు వాళ్ళు ఎక్కడ ఎస్టిమేషన్ వేసి ఎట్లా మెయింటైన్ చేయాలని నేను చేసుకుంటాను. సరే. నువ్వేం అది పడకూరి ఎట్లా ఉండాలో అట్లా చూస్తాను నేను. సరేనా? సరే సరే. మీరైతే పోయిరా పనులు. ఏ బామ్మది బాగా నువ్వు వచ్చేదానికి చెల్లి కింద పడ్డారు. అరే బొమ్మది నాకు కొడుకోతా పిల్లకాయలు చెప్తా ముక్క గుండు మంచిగా అబ్బా నువ్వు అంటే నాకు లవ్వురా. ఏదైతే మరి మంచి టైంలో వచ్చినావు. మరి నీకు సెలవులని వచ్చినావు నాకు తెలుసు కానీ గోడలకు చెవులు కుట్టిస్తాను అంటే బాబామ్మకు చెప్పలేక చెప్తాము దగ్గర కదా. మరి నీ మనసులో ఉన్నది ఏమనుకుంటున్నారా, ఏం పెడదాం అనుకుంటాను అందా? అయ్యో అయ్యో చెప్పరాదు, ఏం కాదు, నేను ఏమనుకోను. అలా మేము మీ బాబమ్మని అడుగుతాం. మీ బాబును చెవులు కుట్టిస్తాను. ఎంత పెడతావు? వాళ్ళకి ఏం తెలుసు మా అమ్మాయి అని అడుగు. వాడిని అట్లా క్యాజువల్ గా అడిగినా ఏదో ఏమంటున్నాడు అడిగినా ఓకే. వాళ్ళు ఎంత పెట్టినా లేదు. తమ్ముడు ఎప్పుడు తినొచ్చుండేమో ఇంత అన్నం పెట్టుకో. అన్నం పెట్టుకో. మనం పోదాము. రెడీగా పోర్రి. అవ్వ ఇట్లా మంచిగా ఉన్నారా తమ్మి? సరే తమ్మి తినిపోదు. వాడు ఎప్పుడు వచ్చిండు కాలేజీ పోయినా మన ఇంటికి వచ్చిండు చక్కగా. తీసుకొని పోలి వీడు ఎటేటో తిరిగి వస్తాడు. వీడు ఇంటికి వచ్చాడు అప్పుడు ఏమైనా పిలిస్తే వాడాలి పని తెచ్చుకుంటా. ఇంత కష్టపడబడుతుంది, నాకేమో పిల్లలు లేరా, జిల్లలు లేరా. అదేమో అమ్మాయికి రాలే, దానికేమో ఆరన్ల పోరు, నాకేమో తమ్ముళ్ళ పోరు. ఇంత కష్టపడితే ఉన్నది పానం బాగుండదా? నేను చచ్చిపోయే వరకైనా కానీ దాని పేరు మీద ఒక ప్లాట్ అన్న దాని పేరు మీద ఎక్కియాలి. అట్లనే తమ్మునికి బిడ్డకు చెవులు కుట్టిత్తరన బట్టే ఓ 4 గొర్రెలు తీసి మందలు అన్ని ఎత్తి ఎట్లయితే అట్లే. ఇంటికే పోయినా అక్కడ డీటే వచ్చిన నేను కూడా నీకు. నేను అయ్యో తమ్ముడిని అంటే ఎంత ప్రేమరా నీకు. బావేడిరా బాగా బయటికి ఇంకేంటి సంగతులు? సరే అక్క, ఫ్రెండ్ ఫోన్ చేసి బయట బయట రా మరి. ఇప్పుడే వచ్చి మళ్ళీ అట్లా పోతా అంటాడు. అబ్బా ఇయ్యాలి ఎందుకు ఇంతగానో మొత్తం తలక. కళ్యాణి కళ్యాణి ఇక రాసులే. పెద్దమ్మ వెళ్తుంది ఏందో ఫోన్లు బిడ్డ, నేను పని చేసి వస్తా. మమ్మీ రమ్మనుకో బిడ్డ. మమ్మీ వస్తానా మీరు ఆడుకోండి. అరే ఏంద్రా మీరు నన్ను ఇంత నాకే చేతనట్లేదంటే ఈ పిల్లలకు వారైతే వామ్మో
అమ్మో ఈ చిన్న చెప్పింది నిజమే, ఇది నిజంగానే నా పిల్లల్ని కొడుతుంది. ఏమండి మా వదిన మంచిది అంటారు కదా, నా కళ్ళతో నేనే చూసినండి మన పిల్లలు కొడుతుంటే. చిన్న చెప్తుంటే నమ్మలేదు, నేనేమో అనుకున్నా. ఎందుకు ఎంత టెన్షన్ పడతాను? మా వదిన అసలు ఉంటది కాదు, అట్లా చేసేది కూడా కాదు. నా కళ్ళతో నేనే కళ్ళతో చల్లకుండా ఫస్ట్ చూస్తాను కదా ఎంత మంచిగా ఆదుకుంటాను. అస్సలు కొట్టది నువ్వు, అసలు నువ్వు నమ్మకు. నువ్వు అసలు చాలా మంచిది మా వదిన, నువ్వు అట్లా చెప్పకు నాకు. చెప్పిన నమ్మరా? నేను నీ మాటేనమ్మా. నువ్వు పిల్లలు ఇప్పుడు పెద్ద మిమ్మల్ని కొట్టింది కదా, కొట్టలేదా? కొట్టింది కదా, నేనే చూసినా. ఆడుకుంటా పోయి పెద్దమ్మకి జ్వరం వచ్చింది, అందుకే మీకేం తెలియదు, మీరు ఇంకోసారి పెద్దమ్మ దగ్గర పోవద్దు సరేనా? పోండి, ఆడుకోపోండి. ఎక్కడ పోయింది ఇప్పుడు? ఏంటో మానవాళి ఎదుర్కొంటారు. ఏం లొల్లి నాకేం తెలుసు. వచ్చేతో లేదు, మళ్ళీ ఎదుర్కొంటారు వాళ్ళు. ఇంతవరకు మాకు ఏ లొల్లు లేవు. వాళ్ళు ఎందుకు లొల్లి పెట్టుకుంటారు నాకేం తెలుసు. వాళ్ళు ఎందుకంటే మరి ఇంత 10 సంవత్సరాలు అవుతుంది మా అన్నకి ఇట్లా పెళ్ళి. నాకు అసలు ఇంతవరకు ఏ లొల్లు లేవు. నువ్వు వచ్చేసరికి నాకు లొల్లు అనిపిస్తాను. నా అనుమానం మొత్తం నీ మీదనే ఉన్నది. నేనే దొరికిందా నీకు? వాళ్ళు ఎందుకు లొల్లి పెట్టుకుంటారు? ఇంతవరకు లొల్లు లేవు మాకు. నేను ఇంట్లో ఉన్నానా అంటే ఉన్నా అన్నట్టే ఉన్నా. ఎప్పుడు లొల్లు లేవు. మన పెళ్ళైన కంటే ఇంట్లో లొల్లు స్టార్ట్ అయినాయి. వాళ్ళ లొల్లికి నాకు అసలు సంబంధమే లేదు. ఇక్కడ అక్కడ పుట్టగోరు మాటలు చెప్పినావు అనుకో మంచిగా ఉండదు. ఎంత ఉండాలో గంతలే. వాళ్ళ లొల్లి గురించి తెలుసుకొని మాట్లాడు నా దగ్గర. ఏమైందిరా? నేను ఎప్పుడు రమ్మన్నా ఇప్పుడు వచ్చినారా? అక్క అన్నం పెడితే కూడా తినకుండా వచ్చిండ్రా ఇప్పుడు. అరే పొద్దు నుంచి నీకోసం ఎంతసేపు అయినా నీ వెయిట్ చేయబట్టి. అరే నీకు విషయం తెలుసారా? నీ బావ ఫ్లాట్ కొన్నాడు తెలుసారా? నా తెలియదు. పెద్ద బావ ఫ్లాట్ కొన్నాడు. చెప్పలేరా నీకు? సరే పా కల్లావుదా. ఏ అద్దరా మళ్ళీ పారా మళ్ళా. అరే రారా మళ్ళా. ఏమమ్మా నాకు తెలియదు. మరి ఏం కదా ఏం పడ చేస్తాడు మీ బావ కాపాడుతాడు కొర్రా. ఏ బావా? నీ పెద్ద బావ గొర్ర కొని కాపాడుతాడు. నీకు గిట్ట తెలుసా? ఏం నాకు కూడా తెలియదు, కొంచెం ఆనంగానే ఉందా. అవునా? సరే సరే మళ్ళీ నేను మళ్ళీ ఎటు పోతావు మరి? అట్లా పిచ్చి పోతాడు ఎందుకు? అక్క ఏంది అంత ఆగం చేస్తాను? బావా 4 గొర్రెలు ఫ్లాట్ ఉన్నాడట. నాకు చెప్పకుండా మీ బావ ఏ పని చేయాలి? బావా నీ బావ ఉన్నాడట. మా బావనా? నీకెవరు చెప్పిర్రా? నాకు బయటికి పోతే గొల్లోళ్ళు ఉన్న జాగులు ఇప్పిలు. అర్థమైందా? ఇప్పటికైనా మంచిగా అయిందా? నేను చెప్తే నమ్మినవా? నేను చెప్తే నేను అంత ముళ్ళ కట్టుకొని జాగలు గొర్రెలు అన్ని కొన్ని పెట్టుకుంటాడు. ఏమండి ఏమైంది? నేనేం చెప్పినా వినవు. చిన్న చెప్పిందని కూడా నా మాట పట్టించుకోలేదు నువ్వు. చెప్పినా ఇప్పుడు చెప్పినా నేను నమ్మను. నీకు ఎవరు చెప్పిల్లు ఏం చెప్పిల్లు ఏమైంది చెప్పు. మీ అన్న మనకు తెలియకుండా 4 గోర్లు ప్లాట్ కొన్నాడట. ఎవరు చెప్పిల్లు? నా తమ్ముడు బయటికి పోతే గోర్లు అయినా ప్లాట్ అయినా మనకి చెప్పిర్రట. నిజమా? గట్ల చేసిన మా అన్న? అరే తమ్ముడు అన్నా ఎడులో అలా పెళ్ళాలి విలువ బాగా నిలుగుతుంది కదా. ఎంతో ప్రేమ వలగవలసినట్టు నా పోరగాళ్ళ మీద. ఏంటి లొల్లు? రెడీ అన్నేడి నేనే పెద్ద మనసు దగ్గరికి ఏం మాట్లాడతారు ఇక్కడ? ఏం మాట్లాడతారే అంటానవా? ఏం తెలియని దాని లెక్క వచ్చిడా? ఏమైంది అసలు? నాకేం అర్థమైతలేదు. పిల్లలంటే నీ మొగడు బయట మాకు తెలియకుండా ప్లాట్ కొన్నాడట, 4 గొర్రెలు కొన్నాడట. నీకు తెలియదా? అమ్మో అమ్మ నువ్వు చేసిన పని మంచిగానే ఉన్నది కానీ నన్ను వెళ్తాను లేదట. పెద్ద మసాలం చేసుకుంటా మమ్మల్ని తాగుతం చేసి వాడిని నడిపోండి వాడు ఆగం చేసి వెనుక పోయి ప్లాట్లు కొనుక్కొని గొర్రెలు కొనుక్కోతాడు. ఏంటి చెప్పు చిన్నోడా చెప్పు. ఎవరన్నా ఒకరు చెప్పండి. చెప్తాను చెప్పు నాయన. ఇప్పుడు పెద్దోడని ఎవరు చేతులు పెట్టినా ఏర్పడద్దురా అందరు కలిసి ఉండాలి. అందరూ ఉమ్మడిగా ఉండాలని
చేసిండు నువ్వు. అన్న తర్వాత ఇప్పుడు అన్న పెద్దన ఇచ్చినావా అందరం చేసి కష్టం చేసి అన్ని చేసి వాడు తాగుబోతాడు అయినా కూడా వాడు అదో ఏదో పని చేసి అయినా కూడా పెద్దన్నకే చేతులు ఇచ్చినావా అది పెద్దన్నకే ఇస్తావా నేను ఆ పని ఈ పని తీసుకొచ్చి నమ్మి చేసి ఎరికేనా నీ పెద్ద కొడుకు పెద్ద మనసు చేసి అయితే సంపాదన మాకు చెప్పి చాటు గొర్రెలు కొనేసుకొని ప్లాట్లు కొనేసుకొని నేను అదే నువ్వు పెద్ద కొడుకు ఏంద్రా ఫ్లాట్లు కొన్నావంట గుళ్ళు కొన్నావంట ఏం చెప్తాడు తెల్ల బట్టలు వేసుకొని తెల్లంగిలు వేసుకొని నున్నమ దూకొని పెద్దలు చెప్తాడా ఇట్లా నమ్మదెక్కాడు వస్తారు. ఒక్క నిమిషాలు నీ బండాల మొత్తం నేను బయట పెడతాను. ఏం చేసిన బండావురా 5 నిమిషాలు ముసల్ కన్నీరు నన్ను తాగబోతుంది పెళ్ళని చెప్పినా నేను వినలేదు. ఇప్పుడు వెళ్తామని మన ఇంటి పరువు ఇట్లనే ఏదన్నా ఉంటే మాట్లాడు బయట దాకా పోతురా పెద్ద మనుషులు ఎందుకురా మన ఇంటి పరువు మనమే తీసుకుంటున్నావురా అరే నువ్వు ఏం చేస్తున్నావు తప్పు వాడు ఏమంటాడు నడిపోడు నువ్వు ఫ్లాట్లు కొన్నావంట గొర్రెలు కొన్నావంట నాకు తెలకొడు కొన్నా నీకు ఎందుకు పెద్దరికం ఇచ్చిన పెద్ద కొడుకు అని నేను కొనలేని ఆయన చెప్పదాకినావా మీరు నా మీద ఏడా